కేటీఆర్ పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సభకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కాళేశ్వరం ద్వారా వచ్చిన డబ్బులతోనే సభ పెడుతున్నారని అరవింద్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులపైన అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు ఆయన కుటుంబ సభ్యుల నుంచే ప్రమాదం పొంచి ఉందని, ఆ భయంతోనే ఫామ్ హౌస్ లో ఉంటున్నారని అరవింద్ అన్నారు. ఇమేజ్ బిల్డింగ్ చేసుకుంటుండు. ఇమేజ్ బిల్డింగ్ కాకపోలే కెపాసిటీ బిల్డింగ్ చేసుకో. కెపాసిటీ బిల్డింగ్ చేసుకుంటే ఇమేజ్ బిల్డింగ్ ఆటోమేటిక్ అవుతుంది. ఎందరిని మోసం చేస్తారు, ఎందరిని దగా చేస్తారు, ఎందరు కోట్ల ప్రజల సొమ్ము మింగుతారు, మింగిళ్ళు ఏ మొక్కం పెట్టుకొని నేను సభ పెడుతున్నారు. మీ సభకు అయ్యే ఎన్ని పదుల కోట్ల ఖర్చు అవుతున్నది, ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇళ్ళకి వెళ్ళి వచ్చిందే కదా. 1,00,000 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము మింగి దోసుకొని అందులోకి ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజలు ఉద్దేశించి మేము ఆల్టర్నేట్ అని చెప్తారు. బేవకూఫ్, నీకు ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ వాడు, మళ్ళీ నువ్వే ఆల్టర్నేటివ్. తెలంగాణ ఇరిగేషన్ శాఖ మాజీ ఈఎన్స్ ఎప్పటి నుంచో గురవుతాడు. అందుకే ఫామ్ హౌల్ ఉంటాడు. నేను మసాలు చెప్తూ కదా, ఇల్లీస్ పెట్టి ఫామ్ హౌల్ ఎందుకున్నాడు. పాతకాలంలో వనవాసం పోదురు, ఈయన ఇప్పుడు వ్యవసాయం పెట్టి ఈ వేదనకి అంటే ఆయన భయం, వేదన ఒకటి, భయం కూడా ఒకటి. ఇంట్లో ఉంటే మెత్త పెట్టి జగన్ అంపెత్తాడు రాత్రి. ఆ ఫామ్ హౌస్లకు పోయి ఆడ కొడుకు బిడ్డ కూడా రావాలంటే ముందే అపాయింట్మెంట్ ఇవ్వాలంటే క్లియరెన్స్ ఇస్తారని లోపలికి వస్తారట. ఈడ ఉంటే మెత్త పెట్టి చంపేస్తారని భయం కూడా ఉన్నది.